అంటే 95-150 ప్రశాంత్ పీకే ఎందుకు మరిగా పీకే ఎందుకంటే 500 కోట్లు తీసుకుని పీకే అవసరమా? పిచ్చోడు అది గాంధీ మహాత్ముడిగా పీకే అయితే మాకు తెలియదా? మేము చిన్నపిల్లలు ఆయన మేము 30 ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నాం. ఆయన టీవీ కింద 500 మంది ఉంటారు, వాళ్ళందరూ గీదాలు ఇవ్వాలన్నా ఇళ్ళకెళ్ళి తీసుకొచ్చేస్తారు. అవన్నీ పనికిరాని మాటలు. కానీ 7-8 ఏళ్ళకెళ్ళి దోస్తాను ఇప్పుడు చెప్తున్నాడు. 70,000 పుస్తకాలు చదివిన ఓసారి అన్నాడు, ఓసారి 15,000 పుస్తకాలు. ఈ కేసీఆర్ గురించి ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు వస్తే ఏం చేస్తాం, రేపటికెళ్ళి చెప్తాం ప్రజలను. అంతే తప్ప కేసీఆర్ గురించి మాట్లాడి వేస్ట్. ఈ స్కామ్ గురించి ఏందో కేసీఆర్ సమాధానం ఇస్తే మంచిది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాము పనిచేస్తూ ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైతున్నాయి. పార్టీనే కంట్రోల్ చేయలేకపోతున్నారు. అధికారంలోకి ఎట్లా తీసుకొస్తారు? ఇప్పుడు బీజేపీలో కానీ లేదా అక్కడ కేసీఆర్ పార్టీలో అర్థం కదా, వాడు కడుపులో కత్తులు పెట్టుకోరు. ఎప్పుడైనా కేసీఆర్ ఎప్పుడైనా సపోర్ట్ మన్నాను ఏమైనా డిశ్చార్జ్ అయ్యండి హాస్పిటల్కి వెళ్ళి, కానీ ఒక పర్మనెంట్ 10 రోజులు హాస్పిటల్ అనుకో 2-3 పొడుచుకొని చచ్చిపోతారు ప్రగతి భవన్లో. అక్కడనే 4 గ్రూపులు ఉన్నాయి. అది మీరు రాయారు. మా కాంగ్రెస్ పార్టీ పుణ్యాన్ని దొరికింది, మాకు ఛానల్ లేవు, పైసలు లేవు కాబట్టి మీరు రాస్తారు మా మీద. ఏంటైనా ఉంటుందా? ఇప్పుడే చెప్పిన బెల్లంమోలకే పంచాయతీ ఉన్నప్పుడు పార్టీలు ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, అవసరం వచ్చినా కొట్లాడి పనిచేస్తాం. పోయినసారి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా పోయినసారి టోటల్ మేనేజ్మెంట్ చేసి రజత్ కుమార్ తర్వాత కానుక ఏమిచ్చిందంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ మినిస్టర్ లేడీగా ఈయనే మినిస్టరు. ఆయన బిడ్డ పెళ్లి అయితే ఫలక్నవా ప్యాలెస్లో 16,000 రూపాయలు పర్ హెడ్ ప్లేట్ కింద మెగా కంపెనీ బిల్లు కట్టినట్టు అందరికి టీవీలకు పేపర్లు వచ్చింది. ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసినట్టేనా? 100% మేనేజ్ జరిగింది. అప్పుడే తెలిసిపోయింది. అప్పుడు 88 ఉన్నాడు, అంతకుముందు జిహెచ్ఎంసీలో ఉన్నాడు. అందుకని దాని మీద కూడా ఈసారి మేము కూడా అడ్వాన్స్ ప్లాన్ చేస్తాం ఈసారి. ఎందుకంటే అప్పుడు జిహెచ్ఎంసీలో 100 అన్నాడుగా, 9 వచ్చినాయి. ఈడ 88 వచ్చినాయి. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఇద్దరిని ఎందుకు కూడా కొట్టిందంటే వాళ్ళిద్దరికి మన దయాకరం తీసుకురావాలి కదా. ఆడవాళ్ళు ఒక వెలుమాయనం కట్ చేసి ఈయన ఇవ్వచ్చని అనిపించు, మా వాళ్ళు ఓడిపోలేదు అని తెల్లారి కథలు మాట్లాడు. ఇవన్నీ నాకు కూడా తెలుసు, మా ఆయనకు కూడా తెలుసు. దాని తగ్గట్టు మేము మా ప్లాన్ ఉంటుంది. మేము ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం అని మేము చెప్పాం కదా. మా ప్లాన్లో మేము ఉన్నాం. చిన్న కొట్లాటలు ఉంటాయి, అన్ని సర్దుకుపోతాయి. దాని గురించి పెద్ద పట్టించుకునే అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.